విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మా చెల్లాయి చెప్తున్న విషయం కరెక్టో కాదో తెలుసుకుందామని దాని చేతుల్లోంచి పేపర్ తీసుకుని అందరికీ వినిపించేలాగా గట్టిగా చదివాను. నిజమే, చైనా దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశమని మనందరికీ తెలిసిందే కదా. జనాభా నియంత్రణలో భాగంగా కుటుంబానికి ఒక సంతానమే ఉండాలనే నిబంధనని ప్రభుత్వం విధించిందట. దాంతో చాలా కుటుంబాలు మగపిల్లలకే ప్రాధాన్యతనిచ్చాయట. ఫలితంగా ప్రతి 118 మంది అబ్బాయిలకు కేవలం 100 మంది అమ్మాయిలే ఉన్నారట. బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు కొంతమంది వివాహం పట్ల విముఖత చూపిస్తున్నారట. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత ఏం జరుగుతుందో మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు డిఫరెంట్ రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా సరికొత్త రుచితో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి ఈ రోజు మనకు ఆ రుచిని పరిచయం చేయబోతున్నారు సరిత గారు. సరిత గారిని పరిచయం చేసుకుందామా? నమస్కారం సరిత గారు. నమస్కారం. సో మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంట పరిచయం చేయబోతున్నారు? ఎగ్ కట్లెట్. ఎగ్ కట్లెట్. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ధనియా పౌడర్, ఎగ్స్, కట్ చేసిన క్యారెట్ పీసెస్, రెడ్ పౌడర్, ఆయిల్, బీనీస్, ఆనియన్స్, బాయిల్ చేసి పెట్టిన పొటాటో, సాల్ట్, కొత్తిమీర, రెడ్ చిల్లీ పౌడర్, కరివేపాకు, గార్లిక్ జింజర్ పేస్ట్, ఆవాలు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి. సో ఎగ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు చెప్పారు కదా. సో మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఆయిల్ అంటే సరిపడినంత. జస్ట్ ఫ్రై మటుకు. ముందుగా కొన్ని ఆవాలు. ఓకే. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఓకే. ఆనియన్ పీసెస్ వేయాలండి. మళ్ళీ బీనీస్ వేసేసుకోవాలి. ఓకే. క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత టైం పడుతుంది? 5 minutes. సో మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సో 5 నిమిషాలు అయింది కదా, ఉడుకుంటుందండి. ఉడికిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా పసుపు, ఇది వేసాక కొంచెం కలిపేసి ఒక 1 minute సిమ్లో ఉంచాలి. సో 1 minute అయింది కదండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత లాస్ట్కి కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. సో అంటే ఇది వరకు అయిపోయినట్టు? ఇది వరకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఈ ఉడకబెట్టిన ఆలు ఉంది కదండి, దీన్ని స్మాష్ చేసుకోవాలి. సో స్మాష్ చేశాక దీంట్లో కొంచెం సాల్ట్, జింజర్ పేస్ట్ వేసుకొని ఓకే మిక్స్ చేసుకోవాలన్నమాట, చపాతీ పిండిలా. ఓకే. తర్వాత చిన్నగా ముద్దలు చేసుకోవాలి. ఓకే. అంటే రౌండ్స్ లాగా చేసి పూరిలాగా చేయాలి. పూరిలా చేసుకొని దీని మధ్యలో మనము ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బీనీస్ కర్రీ దీంట్లో కొంచెం ఎంత వేయాలో కొంచెం దాంట్లో సేమ్ ఇలాగే చేసుకొని దీని పైనుంచి కవర్ చేసాను. ఓకే. ఇంకొక పూరి లాగా చేసి దాన్ని పైనుంచి కవర్ చేయాలి. ఓకే. సో వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేయాలండి. ఇవి మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుని అది కాగే ఈ లోపు మనం ఇవి చేసేయాలి. సో ఇది కవర్ చేసేసుకోవాలి. ఇలాగే అన్ని చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓకే. ఓకే. కట్లెట్ లాగా తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్స్ తీసుకోవాలండి. ఎగ్స్ తీసుకుని
ఆమ్లెట్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ వేసే ముందు ఎలా మిక్స్ చేస్తాం అలా మిక్స్ చేసుకోవాలి. ఓకే. దీంట్లో కొంచెం సాల్ట్, కారం, కొంచెం పచ్చిమిర్చి, ఓకే, కొత్తిమీర కొంచెం, సాల్ట్, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, గార్లిక్ జింజర్ పేస్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్, ఓకే, కొంచెం లైట్గా పసుపు. పసుపు. ఇది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సో మిక్స్ అయిపోయింది కదండి, మిక్స్ అయిపోయింది. తర్వాత నూనె కూడా వేడి అయిపోయింది. తర్వాత ఇవి చేసి పెట్టుకున్నాం కదండి కట్లెట్ లాగా, ఇవి దీంట్లో డిప్ చేసుకుని బ్రెడ్ పౌడర్ వద్దు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈ బ్రెడ్ పౌడర్ ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఓకే. సో మొత్తం అది కలిసేలాగా. సో ఇంకా అన్నీ ఇలా చేసుకోవటం, అన్నీ అలాగే చేసుకోవడం. కొంచెం ఆయిల్ అంతా సో ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. సో కంప్లీట్ అయినట్లేనా? కంప్లీట్. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. సో గార్నిష్ అయిపోయింది కదండి? అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్. టేస్టీ టేస్టీ ఎగ్ కట్లెట్ రెడీ అయిపోయిందండి. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీన్ని తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు మరొకసారి చూద్దాం. ఎగ్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళాదుంప, క్యారెట్, బీన్స్, ఎగ్స్, ఉప్పు, కారం, కొత్తిమీర, ధనియాల పొడి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బ్రెడ్ పౌడర్, ఆయిల్. ఎగ్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, బీన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ముక్కలను వేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత కారం, ధనియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసి బాండీని పక్కన పెట్టాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపలో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా స్మాష్ చేసి చపాతీ పిండిలా కలపాలి. అలా కలిపిన పిండిని చిన్న చిన్న చపాతీలా చేసి అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని స్టఫ్ చేసి దానిపై మరో చపాతీని ఉంచి క్లోజ్ చేసి కట్లెట్లా తయారు చేసుకొని పక్కన పెట్టాలి. తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ని కొట్టి కోడిగుడ్డు సొనలో ఉప్పు, కారం, జింజర్ పేస్ట్, పసుపు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ముందుగా చేసుకొని ఉంచుకున్న కట్లెట్లను ఈ ఎగ్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే ఎగ్ కట్లెట్ రెడీ. ఎగ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదండి. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చాలా బాగుంది. ఇంత మంచి ఐటమ్ మా సకుల కోసం పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, ఎగ్ కట్లెట్ చాలా బాగుందండి, టేస్టీగా. సో మరి మీరు కూడా మీకు తెలిసిన ఏదైనా సరికొత్త రుచిని మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు మాకు ఫోన్ చేయవచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 040-2555-6540. ఈ నెంబర్కి కాల్ చేసి మీ వంటకాన్ని మాకు పరిచయం చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో వెరైటీ టేస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.